నిల్వ అవ్వడానికి యాంటీబయాటిక్ గా ఉపయోగిస్తారు. కానీ నిమ్మకాయ వేసినాం కదా, పసుపు వేయకలేదు. యాక్చువల్లీ ఇది ఇన్స్టెంట్ అన్నమాట. ఓకే ఓకే, మరి మొత్తం కలిసిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని ఒక 2 minutes నానబెట్టేసి తర్వాత పోపు పెట్టుకోవాలి. ఓకే, దాన్ని 2 minutes అలా వదిలేద్దాం. మరి నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి కదా, స్టవ్ ఆన్ చేద్దామా? కళాయి తీసుకో, ఆయిల్ వేద్దాం. 4-5 tables ఆయిల్ వేసుకొని దీన్ని పోపు వేసుకుందాం. ఓకే, ఒక 4-5 tablespoons ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, లేదంటే ఫంగస్ వస్తుందట, కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసానండి. వేసేద్దామా? ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, అయిపోయిందండి, కట్టేద్దామా? వేసినా ఈ పోపు ఇందులో వేసుకోవాలండి. ఈ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 1 day నానిపోతుందండి. బాగా బాగా ఊరనివ్వాలి. 1 day ఈ కారం, ఆవుపిండి ఇవన్నీ బాగా బీట్రూట్ కి పట్టేసి అది కొంచెం లైట్ గా మెత్తగా అవుతుంది. ఓకే, రేపటికి తినడానికి బాగుంటుందండి. ఓకే, మరి రెడీ అయిపోయినట్టేనా? మన సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఇది ఎవరు నేర్పించారు మీకు బీట్రూట్ ఆవకాయ? మా అక్క నేర్పించిందండి. మీ అక్క నేర్పించారా? నాకు యాక్చువల్లీ పిక్కల్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను పిక్కల్స్ లేకపోతే అన్నం తినను అసలు. ఓకే, మా అక్కకి తెలుసు ఇలా ఇష్టం అని. తను ఏ ఆవకాయ పెట్టి అది సక్సెస్ అవగానే నాకు చెప్తుంది. నేను కూడా ట్రై చేస్తాను. ప్రయోగం ఆవిడ చేస్తారు, టేస్ట్ మీరు చేస్తారు. ఓకే, నోరూరు నుంచే బీట్రూట్ ఆవకాయ రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. తప్పకుండా అండి. చూసారు కదండి శ్వేత గారు రెడీ చేసిన బీట్రూట్ ఆవకాయ. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. బీట్రూట్ ఆవకాయ కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, నిమ్మకాయ, కారం, ఆవపిండి, పోపు దినుసులు, సాల్ట్, ఆయిల్. బీట్రూట్ ఆవకాయ తయారు చేసే విధానం క్లుప్తంగా: ముందుగా బీట్రూట్ ని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. తర్వాత ఆ పీసెస్ లో 2 స్పూన్ల ఆవపిండి, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 4 స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి బాగా వేపి రెడీగా ఉన్న బీట్రూట్ ఆవకాయలో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే రుచికరమైన బీట్రూట్ ఆవకాయ రెడీ. బీట్రూట్ ఆవకాయ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది శ్వేత గారు. మీరు అన్నట్టుగా ఒక 1 day బాగా ఊరితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. కారం కారంగా, టేస్టీగా ఉంది. ఇంకా ఊరితే చాలా బాగుంటుందండి. ముక్క కూడా మెత్తబడుతుంది బాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు. ATV2కి ధన్యవాదాలండి. చూసారు కదండి శ్వేత గారు రెడీ చేసిన బీట్రూట్ ఆవకాయ. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ రెసిపీస్ మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023365440. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త ఐటెం తో మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.